పాదాల పగుళ్ళు ఉంటే చాలా సమస్యగా ఉంటుంది. నడవలేరు. ముఖ్యంగా చెప్పులు లేక నడిస్తే మరీ ఇబ్బందిగా ఉంటుంది. సమస్య రాగానే మట్టిలో నడిచినా బట్టలు పిండినా కూడా సమస్య మరింత పెరుగుతుంది. కాబట్టి దీనిని తగ్గించుకోవాలి. ఆయుర్వేదంలో ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్నట్లుగానే కాలి పగుళ్ళకి కూడా మంచి మంచి చిట్కాలు ఉన్నాయి. కొన్ని నూనెలతో ఆయుర్వేద పద్ధతిలో మసాజ్ చేస్తే కనుక 7 రోజులలో కాలి పగుళ్ళన్నవి తగ్గి పాదాలు సాఫ్ట్గా మారిపోతాయి, కోమలంగా అనిపిస్తాయి. ఇక బయట కొన్ని క్రీమ్స్ కంటే ఎన్నో రెట్లు ఇవి ఎఫెక్టివ్గా పనిచేసి కాలి పగుళ్ళని తగ్గిస్తాయి. పైగా వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. నేచురల్గానే బేబీ సాఫ్ట్ పాదాలు మీ సొంతం అవుతాయి. ఇంట్లో వాడే కొన్ని నూనెల్ని వాడి పాదాల పగుళ్ళని చాలా వరకు తగ్గించుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు: నువ్వుల నూనె 90 మిల్లీలీటర్లు, వేప నూనె 30 మిల్లీలీటర్లు, అలోవెరా జెల్ 1 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, చందనం పొడి 1 టీ స్పూన్, ఇక వేప పొడి 1 టీ స్పూన్ తీసుకోవాలి. ఈ పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో వేసి కలపాలి. దీనిని డబుల్ బాయిల్ మెథడ్లో ఒకసారి వేడి చేయండి. పడుకునే ముందు కాళ్ళని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని రాసి చక్కగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత కాటన్ సాక్స్లు వేసుకొని రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తే చాలా వరకు కాలి పగుళ్ళన్నవి తగ్గిపోతాయి. ఈ చిట్కా వల్ల లాభాలు ఏంటంటే, నీటిలోని గుణాలు పాదాలకి లోతుగా మాయిశ్చరైజ్ చేసి కోమలంగా మారుస్తాయి. ఇందులోని యాంటీ మైక్రోబయల్ ప్రొటెక్షన్ స్కిన్ ని త్వరగా రిపేర్ చేస్తుంది. దీనిని రెగ్యులర్గా వాడటం వల్ల మృదువైన పగుళ్ళు లేని పాదాలు మీ సొంతం అవుతాయి. ఇందులో వాడిన నువ్వుల నూనె, వేప పొడి, అలోవెరా జెల్ వంటివన్నీ కూడా చర్మ సమస్యల్ని దూరం చేస్తాయి. దీంతో కాలి పగుళ్ళని తగ్గించి పాదాలని సాఫ్ట్గా మారుస్తాయి. కాలి పగుళ్ళు తగ్గించేందుకు తులసిని కూడా వాడొచ్చు. దీనికోసం తులసి పేస్ట్, అలోవెరా జెల్, కర్పూరం తీసుకోవాలి. వీటన్నింటిని బాగా కలిపి పాదాలకి మసాజ్ చేయాలి. ఇలా రెగ్యులర్గా చేయటం వల్ల మీ పాదాల పగుళ్ళు చాలా వరకు తగ్గిపోతాయి. పాదాలు పగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, దీనికోసం రెగ్యులర్గా పాదాలని 15 నిమిషాల పాటు గోరువెచ్చటి నీటిలో నానబెట్టండి. తర్వాత వాటిని ఫ్యూమిక్ రాయితో స్క్రబ్ చేయాలి. దీంతో డెడ్ స్కిన్ సెల్స్ అన్నవి దూరం అవుతాయి. తర్వాత హార్ష్గా సువాసనలు ఉండే క్రీమ్స్, సోప్స్కి బదులుగా కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్ రాసుకోవాలి. రాత్రులు రాసి మసాజ్ చేసి సాక్స్ వేసుకోవాలి. ఇలా చేస్తుంటే పాదాలు చాలా వరకు సాఫ్ట్గా మారిపోతాయి.